దేశ రక్షణ దళంలో విజయవంతంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన వారిద్దరూ దేశ రక్షణ విభాగంలో ఉపాధి పొందాలనుకున్న యువతకు అండగా నిలిచారు. నేటి యువతలో అధికులు ఉద్యోగాన్వేషణలో భాగంగా దేశ రక్షణ విభాగం డిఫెన్స్ ఫోర్సుల్లో ఉద్యోగం సంపాదించేందుకు సాధన చేస్తున్నారు. అటువంటి వారికి ఉచితంగా శిక్షణ అందిస్తూ ఆ జవాన్లు దేశభక్తిని చాటుకుంటున్నారు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనసులోయ్ అన్నాడు మహాకవి గురజాడ. దేశంలో నివసించే వారంతా వివిధ రకాల ఉపాధి మార్గాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు. డిఫెన్స్ సర్వీస్ లో విధులు నిర్వహించడం ద్వారా ఉపాధి లభించడంతో పాటు దేశ రక్షణలో మేము సైతం అన్న తృప్తిని పొందవచ్చు. రక్షణ దళాల్లో విధులు నిర్వహించే వారికి అత్యంత గౌరవం లభిస్తుంది అనడంలో సందేహం లేదు. దేశంలో అత్యధిక యువత రక్షణ దళాల్లో ఉపాధిని వెతుక్కుంటున్నారు. కనీస విద్యార్హతతో గౌరవప్రదమైన ఉద్యోగం, సమాజంలో గుర్తింపు లభించే రక్షణ దళాల్లో ఉద్యోగం కోసం యువత శ్రమిస్తున్నారు. కానీ రక్షణ దళాల్లో ఉద్యోగం లభించాలంటే కఠోర శ్రమ అవసరం. మరీ ముఖ్యంగా ఫిజికల్ ఫిట్నెస్ తప్పనిసరి. యువతలో ఆసక్తిని గుర్తించి రక్షణ దళాల్లో ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే కేంద్రాలు వెలిశాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇటువంటి శిక్షణ కేంద్రాలకు ఫీజులు చెల్లించలేని యువతకు విజయనగరం జిల్లా రాజాం గ్రామానికి చెందిన రిటైర్డ్ సుబేదార్ శ్యామలరావు, హవాల్దార్ శ్రావణ్ కుమార్లు అండగా నిలుస్తున్నారు. యువతకు అవసరమైన శిక్షణ ఉచితంగా అందిస్తున్నారు. పర్ఫార్మెన్స్ చూసి ఒక ఫిజికల్ ఫిట్నెస్ ఇవ్వాలనేసి మాకు ఒక తపన పట్టింది. దానికి ఫ్రీ కోచింగ్ ఇవ్వాలనేసి ఒక తపన. దీనికి అందరూ సహకరిస్తారనేసి ప్రార్థిస్తున్నాం. దానికి వచ్చి మా స్టూడెంట్స్ కూడా మాకు సపోర్ట్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఫిజికల్ ట్రైనింగ్ ఎలాగ ఇవ్వాలనేది మా అనుభవం ఎంత ఉందో అంతా మేము ఇవ్వాలనేసి కోరుకుంటున్నాం. దాని గురించి మేము ఎంతైనా కృషి చేస్తాం, ముందుకు సాగిస్తాం. ఎవరైనా ఇందులో ట్రైనింగ్లో జాయిన్ అవ్వాలని ఉంటే ఎక్కడి నుంచి విజయనగరం అవ్వచ్చు, శ్రీకాకుళం అవ్వచ్చు, మనం 4 దీంట్ నుంచి జిల్లాల నుంచి రావచ్చు. ఇది ఫ్రీగా అవుతుంది. అంతే మా వంతు కృషి చేస్తాం. ఎంతవరకైనా మేము దీనికి పోరాటానికి సిద్ధంగా ఉంటాము. ఫిజికల్ ఫిట్నెస్ ఎవరైనా ఫెయిల్ అవ్వకుండా చూస్తామనేసి మేము కోరుకుంటున్నాం. ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ ఎలా ఇస్తున్నామంటే మా యొక్క స్టూడెంట్స్ రేపు అగ్నివీర్స్ కానీ, ఎస్ఎస్సి కానీ, కానిస్టేబుల్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ దేనికి వెళ్ళా కూడా మా స్టూడెంట్స్ ఏంటంటే ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి మేము వాళ్ళకి కొన్ని చికిత్సలను రన్నింగ్లో ఏ విధంగా పరిగెట్టాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనం అనుకున్న టైం క్రాస్ చేయాలి అనే దీనికి మేము వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇది అంతా ఒక సేవా దృక్పథంతో చేస్తున్నాము. మాకు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మా స్టూడెంట్స్ కూడా డిసిప్లైన్గా ఎటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా డిసిప్లైన్గా టైంకి వచ్చేసి మేము చెప్పినవన్నీ వాళ్ళు చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ యొక్క సేవ చేయడం అనేది నాకు ఒక విధంగా ఆర్మీలో చేసినప్పుడు దేశం కోసం సేవ, ఇప్పుడు నా యొక్క ప్రాంతంకి సేవ చేయడం నా యొక్క మంచి అనుభవం. అతి త్వరలో వెలువడనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అగ్నివీర్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, పలు డిఫెన్స్ సర్వీసులకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ ఉద్యోగ అవకాశాలను చేజిక్కించుకోవాలని ఉర్రూతలూగుతున్న యువతకు రాజాం జిఎంఆర్ గ్రౌండ్స్, సంకిలి, నాగావళి ఏటి ఒడ్డున, పొందూరు రైల్వే బ్రిడ్జ్ వద్ద శ్యామలరావు, శ్రావణ్ కుమార్లు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి వద్ద 250 మంది యువతీ యువకులు 4 నెలలుగా శిక్షణ పొందుతున్నారు. 3 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాను. నేను చాలా ఎగ్జామ్స్ రాస్తున్నాం, ఎగ్జామ్స్ సక్సెస్ అవుతున్నాం. అంటే సరైన గైడెన్స్ లేక, ఖచ్చితంగా ఇలా చేయాలని చెప్పేవారు లేక 2-3 సార్లు గ్రౌండ్ వరకు వెళ్ళి ఫెయిల్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మా అదృష్టం కొద్ది శ్యామరావు సార్ మాకు కనిపించారు. ఆయన తర్వాత ఈ గ్రౌండ్లో మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎట్లా డైరెక్ట్ చేస్తున్నారంటే బెటర్గా ఇంతకుముందు మీరు ఎలా చేశారనేది పక్కన పెడితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా గ్రౌండ్ అనేది తిరిగి చూసుకోకండి. మీరు ఎగ్జామ్ బాగా రాస్తే గ్రౌండ్ అనేది 100% ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలా మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇంచుమించుగా ఒక 10-15 గ్రామాల చుట్టుపక్కల కుర్రోళ్ళకి కనీసం గ్రౌండ్ కూడా లేదు ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి. ప్రైవేట్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. దానికోసం కూడా చాలా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. దానికోసం మా సార్స్ అంతా కృషి చేస్తున్నారు. ఈరోజు ఇక్కడున్న చాలామంది ఎవరైనా సరే గ్రౌండ్ కోసం అయితే కంగారు పడాల్సిన పని లేనందుకు మమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు. నేను ఎస్ఎస్సి జీడీ సెలెక్ట్ అయ్యాను. నాకు రన్నింగ్కి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచనలో అలా విజయనగరం వెళ్ళాలా, వైజాగ్ వెళ్ళాలా, ఎలా ట్రైనింగ్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నాను. ఇక్కడ రాజంలో ఎన్ఎస్డి కమెంట్స్ ట్రైనింగ్కి 2 days చూశాను. వచ్చి ఎలా ఉంటుంది, ఏముంటుంది అని. ఇక్కడ సార్ బాగా ట్రైన్ చేస్తున్నారు. నేను వాళ్ళ జాయిన్ అవ్వాలని ఫస్ట్ డే వచ్చాను. సార్ నన్ను నార్మల్గా చూసి రామ్మ ఎందుకు వచ్చావు అంటే, సార్ ఇలా ఎస్ఎస్సి జీడీ క్వాలిఫై అయ్యాను, నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నానంటే, సరే రామ్మ మా గ్రూప్లో జాయిన్ అవ్వు నువ్వు అని చెప్పారు సార్. జాయిన్ చేసుకున్నారు. ఫస్ట్ నాది 8:30 టైమింగ్ పడేది, ఇప్పుడు 5:30 అలా టైమింగ్ పడుతుంది. సార్ మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. సార్ మమ్మల్ని అబ్బాయిలతో సమానంగా మీరు
చేసి